ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేరు, ఒక్క ఎంపీ లేరు. గత ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. మరోవైపు జిల్లాలో కీలక నేతలపై కేసులు, అరెస్టులు ఇదిలా ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీకి రాజకీయంగా బలమైన పట్టున్న జిల్లా. టీడీపీ కూటమి మొన్నటి ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి జిల్లాలో వైసీపీ మళ్ళీ పుంజుకుంటుందా? పార్టీ నిలబడుతుందా? వైసీపీనే నమ్ముకున్న క్యాడర్ పరిస్థితి ఏంటి? కూటమి పార్టీల దూకుడికి వైసీపీ నేతలు ఎదురు నిలబడగలరా? ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. కానీ జగన్ ఒక పర్యటనతో ఆ సందేహాలు, అనుమానాలు అన్నీ పటాపంచలో అయ్యాయి. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలోనూ క్యాడర్లోనూ కొత్త జోష్ కనిపిస్తోంది. ఇటీవల రాష్ట్రాన్ని వణికించిన తుఫాన్ కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మాజీ సీఎం జగన్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. అందులో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం రామరాజుపాలెం, ఆకుమర్రి గ్రామాల్లో పర్యటించారు. ఆ తర్వాత మచిలీపట్నం నియోజకవర్గం సీతారాంపురం, ఎస్ఎన్ గొల్లపాలెంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రైతులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పొలాల్లోకి వెళ్లి పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అందించిన సాయం గురించి ఆరా తీశారు. నేనున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. అయితే ప్రభుత్వం తమను ఆదుకునేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు జగన్మోహన్ రెడ్డికి వివరించారు. జగన్ పర్యటన మామూలుగా అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిపేందుకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరింది మొదలు ఎక్కడికక్కడ వైసీపీ క్యాడర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం, పెనమలూరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలలో జరిగిన జగన్ పర్యటనలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ రాకతో కృష్ణా జిల్లా రోడ్లు జనసంద్రంగా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్తో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దారి పొడవున రైతులు పాడైపోయిన వరి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను జగన్కి చూపించారు. తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని వివరించారు. తమను ప్రభుత్వం ఆదుకునేలా ఒత్తిడి తీసుకురావాలంటూ కోరారు. దీంతో జగన్ పర్యటన అనుకున్న షెడ్యూల్ కంటే 4 గంటలు ఆలస్యంగా కొనసాగింది. జగన్ పర్యటనపై పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు. అయినా వాటిని లెక్క చేయకుండా వైసీపీ క్యాడర్ వేలాదిగా తరలివచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జగన్ పర్యటనలో సామాన్య కార్యకర్తలా మారిపోయారు. జగన్ కాన్వాయ్ ని ముందుకు నడిపేందుకు కార్యకర్తలను సముదాయిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ముందుకు సాగారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ స్థాయిలో గ్రాండ్ గా సక్సెస్ కావడంతో పార్టీ నేతలు ఫుల్ ఖుషి అవుతున్నారు. క్యాడర్లో కూడా కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోట అనే పేరు ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఈ జిల్లా వాసి కావడం, బలమైన ఒక సామాజిక వర్గం టీడీపీకి అండగా ఉండటం కూడా ఆ పార్టీకి కలిసి వస్తుంది. 2019 ఎన్నికల్లో జగన్ పూర్తి ఆధిపత్యం చూపిన సమయంలో కూడా ఈ జిల్లాలో టీడీపీ తన ఉనికి కాపాడుకుంది. ఇక 2024 ఎన్నికల్లో అయితే కూటమి దెబ్బకు వైసీపీ కుదేలైంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. జిల్లాలో 2 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ, 1 ఎమ్మెల్యే, ఎంపీ సీటు జనసేన గెలుచుకోగా మిగిలిన అన్ని నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. దీంతో క్యాడర్ అంతా ఢీలా పడింది. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతలపై కేసుల కత్తులు వేలాడుతున్నాయి. దీంతో జగన్ హయాంలో దూకుడుగా ఉన్న నేతలు సైతం ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ ఇప్పటికే కల్తీ మద్యం కేసులో జైల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల బయటపడిన కల్తీ మద్యం తయారీ వెనుక జోగి రమేష్ ప్రమేయం ఉందనేది ఆయనపై ఉన్న ఆరోపణ. గతంలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలోనూ మాజీ మంత్రి జోగి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో మాజీ మంత్రి కొడాలి నానిపైన కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది. ఏడాదిన్నరగా ఆయన గుడివాడ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. రేపో మాపో ఆయన అరెస్టు తప్పదని జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి పేర్ని నానిపైన కూటమి ప్రభుత్వం ఎడాపెడా కేసులు పెడుతోంది. ఆయన్ని జైలుకు పంపిస్తామంటూ కూటమి నేతలు సవాల్ చేసి
చెబుతున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సాక్షులను బెదిరించారు అంటూ ఆయన్ని కూటమి ప్రభుత్వం జైలుకు పంపించింది. 6 నెలల జైలు జీవితం తర్వాత ఈ మధ్యనే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా లేరు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పైన కేసులు ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. దీనికి తోడు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందగానే ఆ పార్టీ విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అలాగే మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయ్ భాను జనసేన పార్టీలో చేరారు. ఇంకా ఒకరిద్దరు నేతలు ఉగిసలాట ధోరణిలో ఉన్నారు. ఇలా వైసీపీ కీలక నేతలపై కేసులు, సీనియర్ నేతలు పార్టీని వీడటం వంటి ఘటనల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ క్యాడర్లోనూ తీవ్ర నిరాశ నెలకొని ఉంది. కానీ జగన్ ఒక్క పర్యటన అలాంటి నిరాశను, నిస్పృహని ఆమడ దూరం తరిమేసింది. మొన్నటి ఎన్నికల్లో ఢీలా పడ్డ వైసీపీ ఏడాదిన్నర తిరిగేలోగా కొత్త జోష్తో బయటకు వచ్చింది. అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో మళ్లీ మనదే అధికారమని ధీమాగా చెబుతున్నారు. ఈసారి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యమంటూ భరోసా ఇస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వైఫల్యాలు కూడా వైసీపీ క్యాడర్లో కసిని రగిల్చాయి. దీంతో పార్టీ నేతలు వేసిన అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ పర్యటనకు వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ ఒక్క పర్యటన ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో 1000 ఏనుగుల బలం తీసుకొచ్చిందని ఆ పార్టీ నేతలు సంబరపడుతున్నారు.